నమస్కారం ఫ్రెండ్స్, నేను నా వీడియోస్లో నిత్యం ప్రజలకు ఏ సమాచారం నిజంగా అందాలో బయట ప్రచారం అవుతున్న సమాచారం ప్రజల జీవితాలను సరిదిద్దేలా మార్చేలా అస్సలు ప్రజల జీవితాలతో ముడిపడిన సబ్జెక్టులను డిస్కస్ చేస్తలేవు. మన సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పాలిటిక్స్ కానివ్వండి, సమాజంలో జరుగుతున్న క్రైమ్స్ కానివ్వండి, ఆటపాటలు కానివ్వండి, ఈ సినిమాకు సంబంధించిన సమాచారం కానివ్వండి, అంటే ఈ సమాచారం వల్ల మన జీవితాలు ఏమాత్రం బాగుపడవు. దాన్ని సంస్కరించుకునే న్యూస్ మన ప్రజలకు అందుతలేదు. నేను నా ఛానల్ మాధ్యమంగా సామాన్య మధ్యతరగతి ప్రజల జీవితాలు ఏ వైపు మలుపు తిరుగుతున్నాయని గమనించి వాళ్లకు కావాల్సిన వాళ్లకు అంటే అందుబాటులో ఉన్న సమాచారంలో ఎలాంటి సమాచారం వాళ్ళకు అందియాలి, వాళ్ళు ఊహించని సమాచారాన్ని వాళ్ళకు అందజేసి వాళ్ళు స్వతహాగా ఒక నిర్ణయానికి రావాలి అని నా ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది. నేను నా వీడియోస్లో చాలా నిక్కచ్చుగా స్ట్రైట్గా మాట్లాడినట్టు మీకు అనిపిస్తుంది, కానీ నేను ప్రతి ఒక్క ఇష్యూని మ్యాక్రో లెవెల్ వ్యూ పెట్టుకొని ప్రజలకు ఆలోచింపే చేసే విధంగా ఒక ప్రశ్నల రూపంలో నేను నా వీడియోస్ని డిజైన్ చేస్తూ ఉంటాను. ప్రతి వినేవాడు ఈ సమాచారాన్ని తన రీతిలో తనకు అనుగుణంగా మలుచుకొని తన జీవితంలో మార్పులు చేసుకోవాలని నేను చాలా సావధానంగానే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇవాళ మనం తెలంగాణ యువతకు, మన తెలంగాణ ఎడ్యుకేటెడ్ వర్క్ఫోర్స్ సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఒక వీడియో రూపంలో మీ ముందర పెట్టబోతున్నాను. ఈ వీడియో మన తెలంగాణ భవిష్యత్తుకు, మన హైదరాబాద్లో నివసిస్తున్న ఎడ్యుకేటెడ్ వర్క్ఫోర్స్కి ఒక హెచ్చరికలా, ఒక దిక్సూచిలాగా ఉంటుందని నేను భావిస్తున్నాను. మనకు తెలిసినట్టే తెలంగాణ రియల్ ఎస్టేట్ గత 9 ఏళ్లలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి దేశమంతటా అతి ఫాస్ట్గా డెవలప్ అయ్యే రియల్ ఎస్టేట్గా పేరు తెచ్చుకుంది. ఈ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఆర్టిఫిషియల్ అయినా గ్రోత్ మాత్రం తప్పకుండా కనిపించింది. 9 ఏళ్ల క్రితం, 9 ఏళ్ల తర్వాత అని మనం హైదరాబాద్ని ఊహించరాని స్టేజ్కి ఈ రియల్ ఎస్టేట్ తీసుకొని వచ్చింది. మనం 9 ఏళ్ల రియల్ ఎస్టేట్ ప్రస్థానాన్ని గమనిస్తే
తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఎస్పెషల్లీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎంత ఫాస్ట్గా జరిగిందో, ఈ ఫాస్ట్ పేస్ అంటే విస్తారమైన గ్రోత్ మన తెలంగాణ యువతకు ఏమాత్రం చేదోడు వాదోడుగా లేదు. అంటే భారతదేశం గర్వపడే అంత రియల్ ఎస్టేట్ గ్రోత్ మన స్టేట్లో, మన హైదరాబాద్లో వచ్చిన ఇక్కడ లోకల్ పాపులేషన్కి ఆ గ్రోత్ ఏమాత్రం యూస్ఫుల్ కాలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన యువత కంప్యూటర్ విద్య, ఎలక్ట్రానిక్స్ విద్య ఇలాంటి విద్యలను అభ్యసించి సివిల్ ఇంజనీర్ లేదా సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్ వైపు మొగ్గు చూపడం మానేసింది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ సెక్టర్ గ్రోత్ మార్జిన్స్పై ఆధారపడి ఉంటుంది. అంటే ఎంత తక్కువ డబ్బులో ఎంత త్వరగా ఒక బిల్డింగ్ కంప్లీట్ చేస్తే బిల్డర్కి అంత డబ్బు ఆదా అవుతుంది, సమయం ఆదా అవుతుంది. మార్జిన్స్ హెచ్చు తగ్గులతో తన ప్రాపర్టీని అమ్మవచ్చు. అంటే మార్జిన్ బేస్డ్ ఇండస్ట్రీ ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. దేశం గర్వపడేలా మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గ్రో అయినా మన తెలంగాణ యువతకు, చదువుకున్న వాళ్లకు, చదువు లేని లేబర్కు దీంట్లో స్థానం లేకుండా పోయింది. ఇది చాలా ఆశ్చర్యకరంగా డేటా. ఇంకా ఈ వీడియోలో నేను మీరు ఊహించని పరిణామాలు ఫ్యూచర్లో మనకు ఎదురుగాబోతున్నాయి. అవి ఏమో నేను ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్తాను. గత 9 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఈ ఫ్లైఓవర్లు కానివ్వండి, ఈ మెట్రో రైల్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ సెక్టర్లో జాబ్స్ కానివ్వండి, హైవేస్ కానివ్వండి, హైరైజ్లు కానివ్వండి, లేదా విల్లా కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేదా కాళేశ్వరం అంటే ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఎక్కడైనా 90% బీహారీలు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు ఇలాంటి లేబర్కే ఎంప్లాయ్మెంట్ దొరికింది. దీనికి కారణం 2. ఒకటి, మన దగ్గర ఆ కూలీ రేట్లకు పనిచేసే లేబర్ లేకపోవటం. రెండవది, ఆ జాబుకు కావాల్సిన స్కిల్స్ మన తెలంగాణ యువతలో లేకపోవటం. ఈ 2 కలిపి తెలంగాణలో ఈ గ్రోత్ స్టోరీలో నార్మల్ పీపుల్ ఇన్వాల్వ్ కాకుండానే ఈ 9 ఏళ్ళు గడిచిపోయాయి. అంటే ఈ 9 ఏళ్ళు మన యువతకు ఈ గ్రోత్ స్టోరీలో పార్టిసిపేట్ కావడానికి అవకాశాలు చాలా చిన్నగా ఉన్నాయి, చాలా సన్నగా ఉన్నాయి అనుకోండి ఉండే. అయితే ఆశ్చర్యకరమైన థింగ్ ఏమంటే ఈ రియల్ ఎస్టేట్లో 70% మన తెలుగు ఓనర్స్, అంటే రియల్ ఎస్టేట్ ఓనర్స్ తెలుగు వాళ్ళే. కానీ ఈ తెలుగు వాళ్ళే మన తెలుగు యువతకు, తెలుగు లేబర్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోయారు. పాసిబిలిటీ ఉంటే వాళ్లకు లోకల్ లేబర్ ఎంప్లాయ్ చేయడానికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ వాళ్లకు ఇబ్బందులకు గురైనరు కనుకనే మన ఇరు తెలుగు రాష్ట్రాల లేబర్ని వాళ్ళు పెట్టుకోలేకపోయారు. 90%
బయటి చీప్ లేబర్తోనే గత 9 ఏళ్లుగా మన హైదరాబాద్ గ్రోత్ స్టోరీ కొనసాగింది. దీనివల్ల లక్షలాది మందికి ఈ 9 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కోల్పోయారు. అంటే ఇక్కడ యువత ఇప్పుడు 9 ఏళ్లుగా ఈ కన్స్ట్రక్షన్ సెక్టరు, రోడ్ సెక్టరు, హైరైజ్ సెక్టరు, విల్లా సెక్టరు, ఇండిపెండెంట్ హౌసెస్, బ్రిడ్జెస్, దీంట్లో వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్లకు 9 ఇయర్స్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో హైటెక్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. కానీ ఈ 9 ఏళ్లుగా వీళ్ళు ఈ సెక్టర్ని ఇడిచిపెట్టి కంప్యూటర్సు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ లేదా ఇంకో వేరే సెక్టర్స్లో పోయి మోస్ట్ వాల్యుబుల్ థింగ్ మన యువత కోల్పోయింది. దానికి కారణం మన యూత్ కూడా, మన కన్స్ట్రక్షన్ సెక్టర్ కూడా. అంటే వీళ్ళు లోవర్ లేబర్ కోసం ప్రయత్నిస్తుంటే మన యూత్ హయ్యర్ శాలరీస్ కోసం ప్రయత్నిస్తున్న కారణంగా ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్లో, ఈ బ్రిడ్జ్ కట్టే సెక్టర్లో, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లో మన యూత్కు జాబ్స్ ఆల్మోస్ట్ 5 to 10% మధ్యలో ఉండిపోయినాయి. అయితే ఈ కోల్పోయిన సమయము, ఈ కోల్పోయిన స్కిల్స్, ఈ కోల్పోయిన ఎక్స్పీరియన్స్ ఒకవైపు దెబ్బ కొడుతూనే ఉన్నాయి. అంటే యువత ఇప్పుడు ఈ ఫీల్డ్లో పోవాలన్నా పోలేని పరిస్థితి. నేను గత 2 నెలలుగా ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్లో వర్కర్స్ యొక్క స్థితిగతులను, వాళ్ళ జీవన శైలిని, విధానాన్ని కొద్దిగా డీటెయిల్డ్గా నేను అడిగి తెలుసుకున్నాను. నేను ఈ తెలుసుకున్నాక నిజంగానే ఆశ్చర్యపోయినా. అసలు రియల్ ఎస్టేట్ సెక్టర్ 9 ఏళ్లుగా మన యువతకు చేసిన అన్యాయం, మన యువత స్వయం కృతాపరాధం, ఆ 2 కాకుండా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ దేశవ్యాప్తంగా ఉన్న లేబర్ని, ఇంజనీర్స్ని, ఆర్కిటెక్ట్స్ని, పెయింట్ చేసే పనుల వాళ్ళని, లోపల ఇంటీరియర్స్ చేసే పని వాళ్ళని, ఈ మార్బుల్ పని చేసే వాళ్ళని, అంటే దేశవ్యాప్తంగా ఉన్న లేబర్ని, స్కిల్డ్ లేబర్ని మన రియల్ ఎస్టేట్ సెక్టర్ ఆకర్షించి వాళ్లకు 9 ఏళ్లుగా ఉపాధి కలిగించింది. దీనివల్ల ఏం జరిగింది మీకు చెప్తాను. ఇప్పుడు 9 ఏళ్లుగా అంటే ఘోరమైన లైఫ్స్ లీడ్ చేస్తున్న బీహారీ, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో ఉన్న లేబర్ హైదరాబాద్ రుచి మరిగారు. హైదరాబాద్ రుచి మరిగి ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ సెక్టర్ కుంటుపడ్డది, హౌసింగ్ సెక్టర్ కుంటుపడ్డది, హై రైజెస్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేశాయి. 3 లక్షల ఫ్లాట్లు అమ్ముడు పోక అట్లే పడున్నాయి. కానీ నేను మాట్లాడిన లేబర్తో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. అవేమంటే ఈ బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, నార్త్ స్టేట్స్ నుంచి వచ్చిన లేబర్ తిరిగి తమ ఊళ్ళకు వెళ్ళట్లేదు. నేనేమన్నా అంటే మీరు ఎంప్లాయ్మెంట్ లేకపోతే మీ ఊళ్ళకు తిరిగి వెళ్ళాలి కదా, మరి ఎందుకు వెళ్తలేరు అని అడిగితే వాళ్ళు చాలా, అంటే నేను ఊహించిందే కానీ వాళ్ళు సుస్పష్టంగా చెప్పారు. సార్, మీకు మా బీహార్ లైఫ్ స్టైలు, వెస్ట్ బెంగాల్ లైఫ్ స్టైలు, ఒరిస్సా లైఫ్ స్టైల్ కన్నా మాకు ఈ హైదరాబాద్ నగరం లైఫ్ స్టైల్ చాలా నచ్చింది. ఇక్కడ లేబర్ రేట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మాకు ఇక్కడ జాబ్స్ కోల్పోతే మాకు ఇప్పుడు ఇస్తున్న లేబర్ రేట్ కన్నా తక్కువ రేట్లో మేము ఫుల్ ఫ్యామిలీ పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం.
అంటే ఆల్రెడీ హై రైజెస్లో అక్కడిక్కడ మెట్రో రైల్లో అతి తక్కువ ధరలకు కాంట్రాక్ట్కు తీసుకున్న లేబర్ ఇంకా తక్కువ ధరలో ఇండిపెండెంట్గా లేబర్ పనులు చేయడానికి హైదరాబాద్లోనే తిష్ట వేసి సెటిల్ అవుతున్నారు. నా దగ్గర చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకోసము ఈ గో బ్యాక్ గుజరాతీస్, గో బ్యాక్ మార్వాడీస్లో మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు నేను ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మన బిజినెస్లో దెబ్బతింటుంటే ఇప్పుడు కర్మ ఎట్లా తగలడిందంటే యావత్ దేశం నుంచి వచ్చి కూర్చున్న లేబరు మళ్ళీ రిటర్న్ వెళ్తలేరు. అంటే కాంట్రాక్ట్లో ఉన్న శాలరీ కన్నా తక్కువ శాలరీలో ఎంతో అంత తీసుకొని హైదరాబాదులో ఉంటే రేపు ఆపర్చునిటీస్ పెరుగుతాయని ఆశకు వాళ్ళు ఇక్కడనే గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. గుడిసెలు వేసుకొని ఉంటున్నారు. వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారు, మనోళ్ళలాగా. భార్య, భర్త, పిల్లలు వాళ్ళు ఇక్కడ వచ్చి బాగా రుచి మరిగారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అంటే చదువుపై దృష్టి పెట్టకుండా వాడు కొద్దిగా పని చేయడానికి సంసిద్ధుడైతే వాడికి లేబర్ అంటే అన్స్కిల్డ్ లేబర్ కింద వాడికి జాబ్ దొరుకుతుంది. అంటే 8th 10th పిల్లగాడు కూడా జాబ్లో చేరిపోతున్నాడు. అంటే మన యువత డిగ్రీ వరకు చదివి ఏ జాబ్లలో చేరుతుందో వీడు 7th 8th అంటే ఏజ్ వచ్చే వరకు అంటే ఒక 11-12 ఇయర్స్ వచ్చే వరకు లేబర్ పని చేయడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ కాంట్రాక్ట్ మీద వచ్చిన అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్ ఎవడు హైదరాబాద్ నుంచి జరుగుతున్నాడు. అతి తక్కువ లేబర్కి రోజు జాబ్ ఎత్తుక్కొని 100 రూపాయలు తక్కువ ఇచ్చినా వెళ్ళిపోతున్నాడు. అంటే ఉట్టి కూర్చోవడం ఎందుకు, ఏదో ఒక జాబ్ చేసుకుందామని 100 రూపాయలు తక్కువ కూడా అంటే మన లేబర్కి కంపేర్ చేస్తే 100 రూపీస్ తక్కువ, 150 రూపీస్ తక్కువ కూడా వెళ్ళిపోతున్నాడు. చాలామంది పర్ డే 180 రూపీస్ టు 200 రూపీస్ మధ్యలో అంటే 180 to 200 ఇచ్చిన కూలి పనికి వెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు 300 లేకుండా 350 లేకుండా ఇక్కడ మట్టి అక్కడ పోయారు. అంటే సగానికి సగం రేట్లో ఈ యావత్ భారతదేశం నుంచి వచ్చిన లేబరు ఇంకా తక్కువ రేట్లో పనిచేయడానికి ఆల్రెడీ పూనుకున్నారు. వాళ్ళకు జాబ్ దొరుకుతూనే ఉంది. కానీ మన యువతకు, మన ఆర్కిటెక్ట్కు, మన లోకల్ లేబర్కి, మన మేస్త్రీలకు జాబ్ దొరకలేదు. అడ్డాల మీద కూర్చొని 11:30కు ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్లో ఈ దిగుమతి చేసుకున్న లేబర్ సగం రేటుకే ఒక నెల వరకు పనిచేయడానికి రెడీగా ఉన్నారు. అంటే వాళ్ళకు ఈ హై రైజెస్లో ఈ పెద్ద కాంట్రాక్టులు జాబ్ కాగానే వాళ్ళు ఎక్కడా పోకుండా ఇక్కడనే లోకల్ పనులు, లోకల్ స్కిల్డ్ అన్స్కిల్డ్ పనులలో చేరిపోతున్నారు. కొంతమంది లేబర్ ఫ్యాక్టరీలలో చేరిపోతున్నారు. ఏ పనికి వచ్చిండ్రు? హై రైజ్లో పని చేయడానికి వచ్చి వాళ్ళు ఫ్యాక్టరీలలో చేరిపోతున్నారు స్లోగా. వాళ్ళ భార్యలు మన ఇండ్లలో కాంట్రాక్ట్ తీసుకొని ప్యాకింగ్ పనులు, కుట్టు పనులు, చిన్న చిన్న వస్తువుల తయారీ ఇట్లాంటి కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళ ఆడవాళ్ళు బయట పోయి కూలీ చేయలేని ఆడవాళ్ళు ఇక్కడనే కూర్చొని మన లోకల్ లేబర్ కన్నా అంటే 10-20 రూపాయలు తక్కువకు ఇంట్లో పనులు తీసుకొని ఆ పనులు కూడా ఇంట్లో చేసేస్తున్నారు. అంటే భార్య భర్త జాబుకు పోయినా ఎవరైనా ముసలి ముతుకా ఉంటే వాళ్ళు ఇలాంటి పనులు మన లోకల్ ఇండ్లలో వచ్చే లేబర్ కన్నా ఒక 20 రూపాయలు తక్కువ తీసుకొని ఆ పని కూడా చేసేస్తున్నారు. ప్రమాదం గంటికలు మోగుతున్నాయా మీకు? నేను ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, ఆశ్చర్యం కలిగిస్తుంది మీకు.
ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ సెక్టర్లో జాబ్స్ తగ్గినాయి, పోతున్నాయి. వీళ్ళు ఇప్పుడు ట్రెడిషనల్ డైరీ ఫార్మ్స్లో ఈ బీహారీలకు 12,000 15,000 ఇస్తున్నారు. ఈ జాబ్ పోయిన యువత కాంట్రాక్ట్ బేస్ మీద, అంటే ఎవడైనా ఊరికి వెళ్ళిపోయి ఉంటే లేదా వాళ్ళకి ఇంకా చీప్గా లేబర్ కావాలి, ఎవరికైనా కావలిస్తే వాళ్ళు 8-10,000కే ఈ డైరీ ఫార్మ్స్లో చేరుతున్నారు. అంటే కన్స్ట్రక్షన్ నిమిత్తం వచ్చిన లేబరు ఇక్కడ ఎట్లా పాకుతున్నారంటే అసలు మనం ఊహించలేని రీతిలో జాయిన్ అయిపోతున్నారు. నేను ఒక ఆశ్చర్యకరమైన ఇంకో విషయం తెలుసుకున్నాను. ఇప్పుడు కొత్తపేట ఇలాంటి ఫ్రూట్స్ అమ్మే ప్రాంతాల్లో, బాటసింగారం లాంటి ఫ్రూట్స్ అన్లోడింగ్ లోడింగ్ అయ్యే ప్రాంతాల్లో కూడా వీళ్ళ సంఖ్య పెరిగింది. అంటే కొంతమంది పండ్లమ్మే వ్యాపారం హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళంతా ఎవరు? బీహారీ, వెస్ట్ బెంగాలీ, ఒరిస్సా లేబరు, ఉత్తరప్రదేశ్ లేబర్ అంతా ఇక్కడ పండ్లమ్మే వ్యాపారం స్టార్ట్ చేసేసారు. కొంతమంది కూరగాయలు కూడా అమ్ముతున్నారు. అంటే తెలంగాణ జనజీవన స్రవంతిలో మెల్లగా కలిసిపోతున్నారు. వీళ్ళు ఒక రేషన్ కార్డు తీసుకొని ఇక్కడనే సెటిల్ అవుతారు. మన రియల్ ఎస్టేట్ సెక్టర్ 9 ఏళ్లుగా అంటే తెలంగాణ యూత్కు ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోగా ఫ్యూచర్లో ఇంకా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఇలా స్క్వీజ్ అవుతూ వస్తుంది. ఇది ఇప్పటి వరకు మన యూట్యూబ్లో ఎవ్వరూ డిస్కస్ చేయలేదు. నేను ఇంకో ఆశ్చర్యకరమైన మీకు థింగ్ చెప్తాను. ఈ బీహారీ లేబరు, ఉత్తరప్రదేశ్ లేబరు, వెస్ట్ బెంగాల్ లేబరు వీళ్ళంతా ఊళ్ళల్లో చేన్లల్లో కలుపు తీసే పని, వరి నాట్ల పనిలో సంసిద్ధులు. వీళ్ళకి ఆ పని వచ్చు. వాళ్ళంతా లేబర్ పని కోసం ఇక్కడ హైరైజ్లో పని చేయడానికి వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు జాబ్ పోతే వీళ్ళు ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటారు చూడండి. మన తెలంగాణ వాళ్ళు ఎంత ముద్ద నష్టపోవాలో దీంతో తెలుస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఊళ్ళల్లో కాంట్రాక్ట్ తీసుకొని కలుపులు వేస్తున్నారు, ఇదేస్తున్నారు, ఏమంటారు, నాట్లు వేస్తున్నారు, కలుపు తీస్తున్నారు, తోటలలో పనిచేస్తున్నారు. ఈ బుడ్డలు అంటే గ్రౌండ్ నట్ అవన్నీ చెరిగేస్తున్నారు, మొక్కజొన్నలు అన్నీ బీకుతున్నారు. అంటే ఇది కూడా మన లోకల్ లేబర్ కన్నా తక్కువ రేట్లో కాంట్రాక్ట్ తీసుకొని పంటలు ఒక గుత్త తీసుకొని మొత్తం పనిచేస్తున్నారు. అంటే అగ్రికల్చర్ లేబర్ కూడా ఎంప్లాయ్మెంట్, అంటే అక్కడ కొరత ఉంది కదా తెలంగాణలో. మన వాళ్ళు 350 తీసుకొని 400-500 తీసుకొని పొద్దున 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోతారు. మధ్యలో 1 అవర్ బ్రేక్, లంచ్, 10 to 5. ఆ లేబర్ అట్లా కాదు, 8 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తారు. అంటే హై రేంజ్లో పని ఎలా చేస్తారో దానికన్నా ఎక్కువ టైము ఇప్పుడు వీళ్ళు అగ్రికల్చర్ సెక్టర్లో నాటు వేయడంలో, కలుపు తీయడంలో, తోటల పని చేయడంలో, పెస్టిసైడ్ కొట్టడంలో ఇక్కడ పనిచేస్తున్నారు. మన లేబర్ కన్నా నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఎందుకంటే రేపు వీళ్ళ డిమాండ్ పెరగాలి, మన లేబర్ మళ్ళీ రావద్దు, తీసుకోవద్దు అని వాళ్ళు నిబద్ధతతో డబుల్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. మనము చల్లగా కూర్చొని కలిసీసలు దాక్కుంటా, పొలిటికల్ న్యూస్ వినుకుంటా, రాజకీయాల్లో ఏం జరుగుతుంది, కృష్ణయ్య ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, మీ కింద ముడి కింద నీళ్ళు వస్తున్నాయి అవి చూసుకుంటలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎట్లా గెలుస్తున్నాడు, రాజకీయ వ్యూహమేమి, మీ జీవితానికి అక్కడ జరుగుతున్న రాజకీయానికి ఏమాత్రం సంబంధం లేదు. మీరు ఆలోచించవలసింది రియల్ ఎస్టేట్లో అడుగు పెట్టి అక్కడ లేబర్ పనిచేసి అక్కడ ఎంప్లాయ్మెంట్ కోల్పోతే వాళ్ళకి ఇమ్మీడియట్గా జాబ్స్ దొరుకుతున్నాయి. కానీ మన యువతకు ఏండ్లైనా వాళ్లకు తగిన జాబ్స్ దొరుకుతాయి. నేను పుట్టిన భూమి కోసం,
అహర్నిశలు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఆలోచించాలి ఆలోచించవలసిన విషయం గురించి నేను నా వీడియోస్ చేస్తుంటా, కానీ కొంతమందికి అసలు ఆ సెన్స్ లేదు. ఆ ఆంధ్ర న్యూస్, చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, లోకేష్ వ్యూహం ఏమి, జూనియర్ ఎన్టీఆర్ ఎట్లా చేస్తే అట్లా ఎందుకు అయింది, ఫిలిం రివ్యూస్ ఏం చేస్తారు ఇవన్నీ? మీ జీవితానికి సంబంధించిన విషయాలు ఇవి కావు. ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా కదా, అది మీ జీవనోపాధికి సంబంధించిన విషయం, అవునా కాదా? రియల్ ఎస్టేట్ సెక్టర్ మన లోకల్ పాపులేషన్కి ఏం హెల్ప్ కాలేదు. ఓనర్స్ రాయలసీమ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది బీహారు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వాళ్లకు. లాభాలు పోయేది ఆంధ్ర వాళ్లకు, రాయలసీమ వాళ్లకు. భూమి ఎవరిది? తెలంగాణ వాళ్ళది. డెవలప్మెంట్ ఎవరు చేసుకుంటున్నారు? రాయలసీమ, ఆంధ్ర వాళ్ళు. ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇస్తున్నారు? బీహారు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా వాళ్లకు. వాళ్ళంతా ఎక్కడ సెటిల్ అవుతున్నారు? తెలంగాణలో సెటిల్ అవుతుంటారు. దాంట్లో ఎక్కడ సెటిల్ అవుతున్నారు? హైదరాబాద్లో సెటిల్ అవుతారు. దీనివల్ల ఏం జరుగుతుంది? తెలంగాణలో మాస్ అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఆ అక్కస్ అంతా ఎక్కడ కక్కుతున్నారు? గుజరాతీ మార్వాడి అజెండా, లేదా పొలిటికల్ న్యూస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండు, జానారెడ్డి ఏం చేస్తుండు, జగ్గారెడ్డి బిడ్డ పెండ్లి ఎట్లా జరిగింది, ఇది మనం డిస్కస్ చేసుకునేది. ఎప్పుడైనా మన జనం ఫీజులు పెరిగినందుకు ఒక వారం చోట చక్కా జామ్ చేసినరా? మన స్టూడెంట్ యూనియన్స్, ఏబీవీపీ, టీఆర్ఎస్ వాళ్ళ అనుబంధ సంస్థ ఎన్ఎస్యుఐ, వీళ్ళంతా, బీఎస్పీ వాళ్ళది ఇది, పీడిఎస్, వీళ్ళంతా ఒక వారం పూట రోడ్లు చక్కా జామ్ చేసినరా? ప్రైవేటు స్కూల్ ఫీ నియంత్రణ అని ఒకరోజు మోకొమ్మడి ఒక బంద్ పెట్టి కాలేజీ స్కూళ్ళ దగ్గర పైసలు వసూలు చేసి కూర్చుంటున్నారు. కానీ ఎప్పుడైనా స్టూడెంట్ యూనియన్స్ వాళ్ళు వన్ వీక్ 1 మంత్ చక్కా జామ్ చేసి ప్రైవేట్ స్కూల్ ఫీజు తగ్గించే వరకు మేము ఊరుకోమని ఎప్పుడైనా ఉద్యమం చేసి చూసినరా మీరు? మన పేరెంట్స్ ఉద్యమించి మా పిల్లలను మీరు ఇచ్చేసే వరకు, మేము గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే వరకు మేము ఊరుకోమని ఎప్పుడైనా ఉద్యమించేది చూసినరా? అంటే ఎక్కడ ఉద్యమించాలి, దేనిపై దృష్టి పెట్టాలి? రియల్ ఎస్టేట్ వల్ల మన హైదరాబాద్ రూపురేఖలే మారిపోయి, ఎవరి రూపు మారింది, ఎవరి రేఖలు మారినాయి? వాళ్ళ రూపు మారిపోయింది. రాయలసీమ, ఆంధ్ర, ఢిల్లీ వాళ్ళ రూపులు మారిపోయినాయి. మన రేఖలు మాత్రం మారలేదు. మన రేఖలు మారబోవు. మన ఫోకస్ అంతా చిల్లర రాజకీయాలు, ఉద్యమాలపై ఉంటే మన అభ్యున్నతి, మన పిల్లల ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు అని మీ అందరినీ ముఖం మీద అడుగుతున్నాను నేను. మనం ఆలోచించవలసిన పాయింట్లు 100 పాయింట్లు ఉన్నాయి. తెలంగాణ అభివృద్ధిలోకి రావాలి అంటే గాల్ఫ్ కోర్సులు, స్టేడియంలు వద్దు, నైట్ సఫారీలు వద్దు. మనకు కావాల్సింది ఫ్యాక్టరీలు, మాస్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఫ్యాక్టరీలు. లోకల్ కన్స్ట్రక్షన్లో మన ఆంధ్ర, తెలంగాణ లేబర్కి ఒక పాత్ర, అంటే హార్డ్ వర్కర్స్ అని గుర్తు ఉన్న ఆంధ్ర లేబర్కి కూడా దీంట్లో పాత్ర లేదు. అంటే అంత చీప్గా లేబర్ తెచ్చుకొని వాళ్ళతో పని చేయించుకొని కోట్ల రూపాయల్లో ఈ హై రైజ్లో అమ్మేస్తున్నారు. ఈ పాయింట్ ఎప్పుడైనా డిస్కషన్లోకి వచ్చిందా? నేను గత 2 మంత్స్గా దీనిపై పాయింట్ బై పాయింట్ ప్రశ్నలు అడిగి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని, చాలామంది అంటే లోకల్ బయట లేబర్ కనిపిస్తే, బయట అమ్మేవాళ్ళు కనిపిస్తే వాళ్ళని గుర్తుపట్టి మాట్లాడించి వాళ్ళ దగ్గర నిజాలు కక్కించి మీ ముందర ఇవాళ పెడుతున్నా. దయచేసి మీరందరూ ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంపై కుట్రలు, కుతంత్రాలు కాదు. మనం అలర్ట్ లేకపోతే, మన సత్తా మన దగ్గర లేకపోతే వేరే వాడు వచ్చి కూర్చొని
మన యువతకు అసలు ఉపాధి లేకుండా చేసే ప్రమాదం ఫ్యూచర్లో ఉంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.